ஹரே ஸ்ரீனிவாச திருப்பாவை 14వ பாசுரம். உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கூம்பின காண் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கர மேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కొక్క వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తోంది. ఊహకి అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. అందుకే మనం వేద మార్గాన్నే విశ్వసిస్తాం. వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాటలకు, చేతలకు, మన ఆచారాలకు, వ్యవహారాలకు ఒక వేదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహాభారతం, పురాణాలు ఇలా ఇవన్నీ మనకి ఏది వైదికమో ఏది అవైదికమో తెలుపుతూ ఉంటాయన్నమాట. మరి ఈరోజు లోపలున్న గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు, మంచిగా మాట్లాడగలదు కూడా. అందుకే మన ఆండాళ్ళ తల్లి ఆమెను తమ వెంట తీసుకెళ్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టుగా చేసుకోవచ్చు అని ఈ గోపబాలికను కూడా లేపడం ప్రారంభిస్తున్నారు. మరేమో ఈ పాశురంలోని గోపబాలిక అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వాళ్ళందరినీ కూడా లేపుతాను అని చెప్పిన ఒక గోపబాలిక. ఆమె వీరి సంఘానికి అంతటికీ నాయకురాలే, నడిపించగల శక్తి కలది. తన అనుభవంతో ఒడలు మరిచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా మర్చిపోయి ఇతర గోపికలను లేపడాన్ని మరిచి తన ఇంటిలో తానే ఉండిపోయింది. శంగరు నీర్వాయ్ నిగెరిందు, ఎర్రటి కలువలు వికసిస్తున్నాయి. అంబల్వాయ్ కుంభిన నల్లటి కలువలు ముకుళించుకుపోతున్నాయి అని లోపలున్న గోపబాలికతో అంటున్నారు. అంటే సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. అంటే ఇంతసేపు అయింది అయినా కూడా నువ్వు లేలేదు అని చెప్తున్నారు. దాంతో లోపలున్న గోపబాలిక ఏం చెప్తుందో చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, సూర్యోదయంతో ఎర్ర కలువలు, చంద్రోదయంతో నల్ల కలువలు వికసిస్తాయి అని. కానీ లోపలున్న గోపబాలిక మీరే తొందరపాటుతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకుపోయేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదంట. ఇంకా ఏమంటోంది, నా పైనున్న ఆదరాభిమానముల వల్ల మీరు నా వాకిలి దగ్గర చేరి ఆనందంతో ఉన్నారు. ఆ ఆనందం వల్లే మీ కళ్ళు వికసించిన ఎర్ర కలువల్లాగా ఉన్నాయి. అలాగే మీరు లేపుతుంటే నేను లేయటం లేదనే కోపం వల్ల మీ కళ్ళు ముకుళించుకుపోయాయి. వాటినే నల్ల కలువలుగా చెప్తున్నారు మీరు అని అంటోంది. అప్పుడు బయట ఉన్న గోపబాలికలు, లేదమ్మా, అయితే ఉంగళ్ పురైక్కడై, నీ ఇంటి పెరటిలోనే తోటత్తువావియుల్, తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి, కావాలంటే లేచి చూసుకో అంటూ ఈమె లేవలేదనే అసంతృప్తితో నీ అని చెప్తున్నారు. లోకంలో నీ అంటే నేను, నాది అని అహంకార మమకారాలకు ఉపయోగించే పదాలు. కానీ ఇక్కడ నిద్రలేపే గోపికలకు అహంకార మమకారాలు మంచివి కాదని తెలిసినవారు కదా, మరి ఎందుకు అలాంటివి పదాన్ని, అక్షరాన్ని వాడారు అని చూస్తే 3 రకాలైన అహంకారాలు: దేహాత్మాభిమానము, గర్వము, ప్రకృతి వికారాలలో ఒకటైనటువంటి అహంకార తత్వం. ఈ 3 మోక్షానికి విరోధాలే. కానీ జ్ఞానుల అహంకారము అలాంటిది కాదు. వారి అహంకారానికి మెయిన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అని చూస్తే ఆ పరమాత్మ ఆత్మగా గల ఆత్మ స్వరూపమే అన్నమాట. ఇలాంటి అహంకారము మనము ప్రహ్లాద, శుక మహర్షి, వామదేవ ఇలాంటి వారి వద్ద మనం గమనించవచ్చు అనమాట. శంగల్ పొడి కూరై వెంబల్ తవత్తవర్, పరమాత్మని యో రక్తో విరక్తో పరమాత్మని,
అంటే విరక్తి అనేది కలిగిన వెంటనే సన్యసించాలంట. పరమ పురుషుని యందు ఆసక్తి కలవానికి ఇక బయట విషయాలపైన విరక్తి ఉంటుంది. అలాంటి వారు కాషాయ వస్త్రాలను ధరించి భోగ్య వస్తువులన్నింటినీ వదిలేసి వాటిపై విరక్తి చెంది సాత్వికులయ్యుండు సన్యాసులు సంధ్యావందనాన్ని ఆచరించి తమ తిరుమాగళిలో తిరువారాధన చేసే కాలమైంది అని చెప్తున్నారు. భగవంతుని ఆరాధనకయ్యి తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి తాళాలు తెరవడానికి షెంగిడువాన్ పోగిన్రార్ అందరూ వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసామంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాళ్ళు వాడారనమాట గోపికలు. తాళం తీయడం అంటే అది ఒక జ్ఞానముద్ర. అందుకే ఇక్కడ ఆండాళ్ళ తల్లి లోపలున్న గోపబాలికను పెద్ద జ్ఞానిలా భావించి తమకు అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించాను అంటూ మేల్కొలుపుతున్నారు చమత్కారంగా. అలాగే మేము ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతున్నాం అంటూ ఎంగళై మమ్మల్ని అందరినీ మున్నుం ఎరుపువాన్ ముందే లేపుతున్నామని వాయిపేషం వాగ్దానం చేశావు. నంగాయ్ పెద్ద పరిపూర్ణురాలివే, ఎరుందిరాయ్ లేవమ్మా, నానాదాయ్ నీకు సిగ్గనిపించటం లేదా, నా ఉడయాయ్ పెద్ద మాటకారిదానివి. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుడిని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్ని దహర విద్య అని కూడా అంటారు వేదాల్లో. లోపలున్న గోపబాలిక ఆ దహర విద్యలో నిష్ణాతురాలై ఉన్నట్టుంది. శంగడు చక్కరం ఎందుం తడక్కయన్ పంగయ కണ്ണానై పాడ. ఆమె హృదయం, దానిలోని దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని గురించి మేము పాడుతున్నాం. నీవు ఆ యోగ్యత కలిగిన దానివే కదా, మరి నీవు లేచి మాతో కలిసి అందరం కలిసి స్వామిని గురించి పాడుకుందాం అంటూ లోపల గోపబాలికను లేపుతున్నారు. ఆ శ్రీకృష్ణుడు పొరుగింటిలోకి వెళ్ళి వెన్నముద్దను మింగేసి ఆ ఇంటి గోపిక పట్టుకొనటకు రాగా ఆమెకు దొరకకుండా తన ఇంటికి వెళ్తాడు. ఆమె ఈ మాటను యశోద తల్లికి చెప్పగా తల్లి కృష్ణుని నోరు తెరవమంటే ఏముంది, వెన్నవాసన గొప్పమని వచ్చింది. ఇంకేమి వారు చెప్పిన మాట నిజమని తెలుసుకున్న యశోద, కాదమ్మా, నిన్న నువ్వు పెట్టిన వెన్నముద్దను దాచుకొని నేను ఇప్పుడే తిన్నానమ్మా అంటూ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు యశోద, నీకు దాచుకోవడం కూడా తెలుసా, ఎప్పటిదప్పుడు తగలవేయడమే కదా నీకు తెలుసు అని కొట్టబోయిందట. అప్పుడు చిన్ని కృష్ణుడు కళ్ళు నులుపుకొని కళ్ళలో ఉన్న కాటుక మంట వల్ల కారుతున్న నీటితో దుఃఖంతో నీ యశోదమ్మని చూస్తాడనమాట. అప్పుడు యశోద, నీ దొంగ ఏడుపు నాకు తెలుసులే అని కొట్టబోగా ఇంకెప్పుడు చేయనమ్మా అని చెప్పి బతిమాలుతున్నాడు. ఇలా శ్రీకృష్ణుడు అబద్ధాలన్నీ నీకు వచ్చాయా, నువ్వు లేపుతానని చెప్పి లేపకుండా నువ్వే పడుకొని నిద్రపోతున్నావా? శ్రీరాముని అవతారంలో ఆయన ఆచరించిన విధంగా నువ్వు కూడా ఆచరించడం కర్తవ్యం. లేచిరా, నీ ప్రతిజ్ఞను కాపాడుకో, ఆదర్శ మహిళవి అవ్వు అంటున్నారు. నావుడయాయ్ అంటే నాలుక లేని వారుందిరా అని. మరి నాలుక లేకుండా ఎవరుంటారు? మరి దీనికి అర్థం ఏంటయ్యా అంటే ఆ నాలుకకు తగిన ఉపయోగాన్ని మనము ఎలా ఇస్తున్నాము అంటే జిహ్వే కీర్తయ కేశవం అంటే ఆ భగవన్నామ సంకీర్తనం చేయడం వల్ల ఆ నాలుక యొక్క ఉపయోగాన్ని పెంచుతున్నాము. అలాంటి ఉపయోగం లేని నాలుక ఉంటే ఎలా, లేకుంటే ఎలా అని చెప్తున్నారు. ఆ నారాయణుడు ఆ పన్నుల ఆర్తి తీర్చడం కోసం అంటే ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలగు భక్తులను ఆర్తిని తీర్చడానికై ఎప్పుడు శంఖు చక్రాలని ధరించి ఉంటాడట. అలా ధరించడం వల్ల ఆయన చేతులు సాగి పెరిగి పెద్దవైపోయాయట. మరి అంతటి నారాయణున్నే మనము ఆయన గురించే పాడాలి. ఆయన గురించి పాట మన నాలుక పైన ఎప్పుడూ ఆడుతూ ఉండాలి. ఆ పాటే సార్థకము, ఆ పాట పాడిన నోరే నోరు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు త్వరగా లేచి మాతో ఆ స్వామి యొక్క సంకీర్తనావళికి జతకట్టు అని ఆండాళ్ళ తల్లి లేపుతున్నారు. హరే శ్రీనివాస.